ఈరోజు దేశవ్యాపిత కార్మికుల సమ్మె గ్రామీణ బంద్ సందర్భంగా మునిపల్లి మండలంలోని బుదేరా చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ప్లేకార్డులతో రోడ్డుపై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కుమార్, ఆశా వర్కర్ యూనియన్ అధ్యక్షురాలు సంగీత, నిర్మలా, లలిత, సావిత్రి, మంజుల, జయసుధ, విజయలక్ష్మి, పూనెమ్మ, పెంటమ్మ, విఓఏల సంఘ మండల అధ్యక్షులు మొగులయ్య, లింగమయ్య, రాణి, స్వప్న, దివాకర్, నాగరాజు, నాగమణి, గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ మండల అధ్యక్షులు విఠల్ గౌడ్, నరసింహులు, రవికృష్ణ, శ్రీనివాస్, లక్ష్మయ్య, ఆటో యూనియన్ ఉపాధి హామీ కూలీలు, రైతులు, కార్మికులు, వృత్తిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్మిక రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గ్రామీణ సడక్ బంద్ బుదేరా చౌరస్తాలో సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి కోటి సంతకాలతోటి ఈ యొక్క లెటర్ను పంపించడం జరుగుతూ ఉంది. ఈరోజు మరి స్కీమ్ వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలి, కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి, రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వాలి, రైతాంగ చట్టాలకు రక్షణ కల్పించాలని చెప్పి అనేక డిమాండ్లతోటి ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించి మొత్తము దేశవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేసి ప్రధానమంత్రి మోడీ గారికి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈ యొక్క వినతి పత్రాలను ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మునిపల్లి మండలంలోని ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ వర్కర్లు, విఏఓలు, ఉపాధి కూలీలు అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి మునిపల్లి సిఐటి మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము. కార్మిక కర్షకుల ఐక్యత, కార్మిక కర్షక ఐక్యత, పెరిగే ధరలకు అద్దే లేదా, పెరిగే ధరలకు అద్దే లేదా, పరిష్కరించాలి కార్మికుల సమస్యలను వెంటనే, పర్మిట్ చేయాలి స్కీమ్ వర్కర్లను అందరినీ వెంటనే, పర్మిట్ చేయాలి స్కీమ్ వర్కర్లను అందరినీ వెంటనే. స్కీమ్ వర్కర్ల పట్ల కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి రచించాలి, కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి పరిష్కరించాలి స్కీమ్ వర్కర్ల సమస్యలను వెంటనే, పరిష్కరించాలి స్కీమ్ వర్కర్ల సమస్యలను వెంటనే, కేటాయించాలి స్కీమ్ వర్కర్లకు తగిన బడ్జెట్ ను, కేటాయించడానికి తగిన బడ్జెట్ ను కార్మిక వర్గము, రైతాంగము కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తూ గ్రామీణ బంద్ను కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీల సంఘాలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క భారత్ బంద్ను నిర్వహించడం జరుగుతూ ఉంది.
ప్రధానంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గతంలో అనేక చట్టాలను అమలు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చిన మరి నేటికి 10 సంవత్సరాలైనా ఆ చట్టాలను అమలు చేయడం లేదు. మరి గత సంవత్సరము కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 13 నెలల పాటు ఢిల్లీలో ధర్నా జరిగితే మరి కార్మిక చట్టాలను వెనక్కి తీసుకుంటా అని చెప్పి వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చి మరి వాటిని దొడ్డిదారిన ఈరోజు అమలు చేయడం కోసము బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అందుకని రైతాంగ చట్టాలను వెనక్కి తీసుకోవాలి, మరి వాటిని విరమించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అంతేకాదు కార్మికులకు బడ్జెట్లో కేటాయింపులు లేవు. మరి ఓ పక్క కార్మిక చట్టాలు 29 జీవోలను 4 కోట్లుగా విభజించి ఈరోజు కార్పొరేట్లకు దాహం చేసే విధంగా ఈరోజు జీవోలను అమలు చేస్తూ ఉన్నారు. అందుకనే కార్మిక చట్టాలకు రక్షణ కల్పించాలి, కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి విపరీతమైన ధరలు పెరగడంతో మరి కార్మికుల వేతనాలు మాత్రం పెంచడం లేదు. అందుకనే బడ్జెట్ కేటాయింపు చేసి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి స్కీమ్ వర్కర్లందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా కళ్ళు తెరిచి కార్మిక రైతాంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి పరిష్కరించకపోతే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ ఉన్నందరూ స్కీమ్ వర్కర్లే. ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, మళ్ళా మున్సిపాలిటీ వాళ్ళు, చెత్తబండి నడిపే సాయంత్రం డ్రైవర్లు, ప్రతి ఒక్కరు ఒక విలేజ్కి ఒక 10-13 మంది వర్కర్లు పనిచేస్తున్నప్పటికీ కేంద్రము మమ్మల్ని ఇప్పటికైనా గుర్తించాలి. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొంటున్న అందరూ చాలని వేతనాలతో పనిచేస్తున్నారు. మరి పెద్ద పెద్ద ఉద్యోగస్తులకు లక్షల జీతాలు ఉన్నప్పటికీ మేము వెట్టి చాకరికి గురవుతున్నాం. దినదినము చాలని వేతనం తీసుకుంటూ బాధలు ఇబ్బంది పడుతున్నాం. మాకు 9 ఆశా వర్కర్గా 18 సంవత్సరాలు పూర్తయి 19వ సంవత్సరంకు వెళ్తున్నప్పటికీ కనీస వేతనము రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడైనా గత 10 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు ఫిక్స్డ్ వేతనము వాళ్ళు కూడా చేయలేదు. మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వమైనా గుర్తించాలి. మరి కేంద్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి ఫిక్స్డ్ వేతనం 26,000 పెంచాలని మా డిమాండ్స్. మరి ఇప్పటికైనా గుర్తిస్తుందని ప్రతి కార్మికునికి సమాన వేతనం ప్రకటించాలి. ఎందుకంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా స్థితిగతులు లేవు. కాబట్టి 26,000 కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఈరోజు దేశవ్యాప్త బంద్లో మేము కూడా భాగస్వాములమైనాం. మళ్ళీ గ్రామీణ బంద్గున చేసినాము. ప్రతి ఒక్కరూ ఈ ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పరిష్కరించాలి కార్మిక సమస్యలను వెంటనే, రక్షణ కల్పించాలి కార్మిక చట్టాలకు, కల్పించాలి కార్మిక
రక్షణ అమలు చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు వెనక్కి తీసుకోవాలి. రైతాంగ చట్టాలను వెనక్కి తీసుకోవాలి. రైతాంగ చట్టాలను కల్పించాలి. రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలి. రైతాంగానికి గిట్టుబాటు ధర గవర్నమెంట్ చేయాలి. స్కీమ్ వర్కర్లను అందరినీ గవర్నమెంట్ చేయాలి. స్కీమ్ వర్కర్లను అందరినీ కల్పించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు కల్పించాలి. కనీస వేతనం 26,000 రూపాయలు కల్పించాలి. పెరిగిన ధర